ఎంతసేపు అయింది? 10 నిమిషాలు అయిందా బయలుదేరి? అయితే వచ్చేస్తుంటారులేండి. థ్యాంక్ యూ. ఎవరమ్మా నువ్వు? ఏం కావాలి? నేను చాలా ఆపదలో ఉన్నాను, మీరే నన్ను కాపాడాలి. ఆపద ఏమిటి? ఏం జరిగింది అసలు? రౌడీలు నా వెంటబడి తరుగుతున్నారు. నేను ఇక్కడ ఉండడానికి చోటు ఇవ్వాలి. మీకు నమస్కారం పెడతాను. కంగారు పడకు, ఇక్కడ నీకేం భయం లేదు. ఇంకా సేపట్లో మా వారు వచ్చేస్తారు. నిన్ను సురక్షితంగా మీ ఇంటి దగ్గర దిగబెడతారు. కాస్త వేడి వేడి కాఫీ తాగితే కాస్త కుదుట పడతావు. అలా కూర్చో. అలాగేనండి, చాలా థ్యాంక్స్. ఇదిగోమ్మ కాఫీ. ఈ ఫోటో ఎవరిదండి? ఈ ఫోటోతో నీకే సంబంధం? వీడి బంట్లో ఇప్పుడు నా వెంటబడింది. డబ్బు కాసపడి నన్ను బంధించిన దుర్మార్గుడు వీడే. నువ్వు స్పృహలో ఉండే మాట్లాడుతున్నావా? నేను బాగానే ఉన్నానమ్మా, కానీ నీ విషయమే నాకు అర్థం కావట్లేదు. చూస్తే మంచి ఇళ్ళలాగా ఉన్నారు. నీ కాళ్ళ దగ్గర ఉంటానికి కూడా అర్హత లేని ఈ దుర్మార్గుడు ఫోటో ఇంత గొప్ప స్థానంలో ఉండటమా? తీసి తీసి పారేయండి. ఆయన నా భర్త, దేవుడు లాంటివాడు. ప్రేమించడమే తప్ప ద్వేషించడం చేతగాని ఆయన మీద ఇంత ఘోరమైన అపనింద వేయడానికి నీకు నోరెలా వచ్చింది? బుద్ధిమంతురాలివని ఆశ్రయమిచ్చాను. ఇలాంటి తంటాల మారివి, అబద్ధాల కోరి అని తెలిస్తే ఇంట్లో అడుగుపెట్టనిచ్చేదానే కాదు. క్షమించండి, మీ చుట్టూ ఒక విశ్వాసపు వల నిర్మించుకున్నారని, అబద్ధపు జీవితమే మీ ఆనందానికి ఆధారమని తెలియకుండా నిజం చెప్పాను. నానా, అబద్ధం. నువ్వు చెప్పేదంతా అబద్ధం. వెళ్ళు. నువ్వు ఇంకొక క్షణం ఇక్కడ ఉన్నావంటే నేనేం చేస్తానో నాకే తెలీదు. వెళ్ళు. వెళ్తాను, కానీ అమావాస్య చీకటిని అందాల వెన్నెలగా భ్రమించి ఆత్మవంచన చేసుకుంటానంటే నాకేం అభ్యంతరం లేదు. వెళ్తానండి. మంజు, నాకు తెలుసు నువ్వు ఇక్కడే ఎక్కడో దాగున్నావు. నన్ను అనవసరంగా విసిగించక బయటికి రా. నా మాట విను, నిన్నేమీ చేయను. నాకు కావలసింది ఆ 10 లక్షల వజ్రాల నగలు మాత్రమే. నీకే అపాయం జరగదు. రా బయటికి. మంజు, మంజు చెప్పింది నిజమేనన్నమాట. కాదురమ్మా, నేను కాలేజీకి వస్తుంటే ఎవరు? అబద్ధం, అంతే అబద్ధం. దేవుడు లాంటి వారిని మిమ్మల్ని పూజిస్తుంటే మీరు చేస్తున్న పని ఏమిటి? ఇన్నాళ్ళు మీరు నన్ను సంతోష పెడుతున్నది ఈ తప్పుడు సంపాదనతోనా, ఈ రక్తపు కూడితోనా? ఏమిటి అన్యాయం? ఎందుకు నేను మోసం చేశారు? రమా, నన్ను పూర్తిగా చెప్పని రమా. నేను చెప్పేది లేదు, మీరేం చెప్పద్దు. మీరు దొంగలు, కూలికోరులు, గుండాలకు, రౌడీలకు నాయకులు. మీ పాపిష్టి బ్రతుకులో పాలు పంచుకునే కన్నా